తమిళ రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిబిఐ అధికారుల ఎదుట టీవీకి అధినేత విజయ్ నేడు హాజరయ్యారు. ఇందుకోసం విజయ్ ఉదయమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో జరిగింది. ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భద్రతా లోపాలు, నియంత్రణలో వైఫల్యాలపై సిబిఐ ప్రశ్నిస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తమ నాయకుడికి భద్రత కల్పించాలని టీవీకే శ్రేణులు ఇప్పటికే పోలీసులను కోరారు. విజయ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ విచారణ ఉత్కంఠ నెలకొంది. తమిళ రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిబిఐ అధికారుల ఎదుట టీవీకే అధినేత విజయ్ నేడు హాజరయ్యారు. ఇందుకోసం విజయ్ ఉదయమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో జరిగింది. ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భద్రతా లోపాలు, నియంత్రణలో వైఫల్యాల పై సిబిఐ ప్రశ్నిస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తమ నాయకుడికి భద్రత కల్పించాలని టీవీకే శ్రేణులు ఇప్పటికే పోలీసులను కోరారు. విజయ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ విచారణ ఉత్కంఠ నెలకొంది. తమిళ రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిబిఐ అధికారుల ఎదుట టీవీకే అధినేత విజయ్ నేడు హాజరయ్యారు. ఇందుకోసం విజయ్ ఉదయమే చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాటలో జరిగింది. ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో భద్రతా లోపాలు, నియంత్రణలో వైఫల్యాలపై సిబిఐ ప్రశ్నిస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తమ నాయకుడికి భద్రత కల్పించాలని టీవీకే శ్రేణులు ఇప్పటికే పోలీసులను కోరారు. విజయ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకోవడంతో రాజకీయ వర్గాల్లో ఈ విచారణ ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. అంటే అగ్రనటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ సిబిఐ ముందు విచారణ కొనసాగుతుందనే చెప్పాలి. అది తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ర్యాలీ అనుమతులు, టైమింగ్, విజయ్ హాజరైన టైం, ఆ టైంలో ఏం జరిగింది, నిర్వహణలో లోపాలు తదితర అంశాల మీద ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు. అయితే విజయ్ సిబిఐ విచారణ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. శ్రీజ, అయితే ఆయన అరెస్ట్ కావచ్చు అంటూ నిన్నటి నుంచి ప్రచారం నడుస్తుంది. అయితే ఈ విచారణకు విజయ్ పూర్తిగా సహకరిస్తారని, అలాంటిదేం ఉండకపోవచ్చని టీవీకే నేతలు కీలక నిర్ణయాలు, కీలక అంశాలు చెప్తున్నారు. అయితే మరోవైపు ఢిల్లీ సిబిఐ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే కిందటి ఏడాది కూడా సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే పెద్ద విషయాలన్నీ మిగిల్చిందని చెప్పాలి. అయితే అదే సమయంలో ర్యాలీ నిర్వహణలో టీవీకే విఫలం కావడం తీవ్ర విమర్శలకు తాగిచ్చిందని చెప్పుకోవాలి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విజయ్ ఎన్నికల ర్యాలీ వ్యవహారాన్ని సిబిఐ తీసేసింది. అయితే పలువురు నేతలను సైతం ప్రశ్నిస్తోంది. ఇక
ఇదే విషయంలో చెన్నైలో కాకుండా ఢిల్లీలో నిర్వహించడం మీద రాజకీయపరమైన చర్చ కూడా నడుస్తుంది. అయితే ప్రత్యేక విమానంలో ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లారు ఆయన. ఆయన వెంట పార్టీ కీలక నేతలు కొందరు ఉన్నట్టయితే తెలుస్తోంది శ్రీజ. అయితే సిబిఐ దర్యాప్తు పూర్తిగా విజయ్ నల్ల దుస్తులతో రావడం నిరసనకు ప్రతీకగా అని చెప్తూ ఒక పక్క అభిమానుల్లో చర్చ కూడా జరుగుతోంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.